అన్న చెప్పండి, ఒక 3 రోజులే ఉన్నాయి ఇంకా ఎలక్షన్స్కి. వాటి చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నారా, లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనుకుంటున్నారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడన్న. నాకైతే నేను లబ్ధి పొందాను. హౌసింగ్ కాలనీ వచ్చింది, మా భార్యకి ఆపరేషన్ అయితే డబ్బులు వచ్చినాయి, మా కొడుకులకి అమ్మఒడి పడుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి. వాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఏది వచ్చినా కానీ పొత్తుల మీద వాళ్ళు నొకటవే కానీ జనాలకి ఇచ్చేది ఏమి ఉండదు. వచ్చేది జగనే, పేదలందరికీ ఆయనే కావాలా, అది జగన్మోహన్ రెడ్డి కావాలి. మీకు ఇల్లు ఇచ్చాడు జగన్? కాలనీ ఎంత ఇచ్చాడన్న? 1,80,000 ఇచ్చాడన్న. స్థలం ఎంత ఇచ్చాడు? స్థలము మా సొంత దాంట్లోనే కట్టుకునేదానికి ఇచ్చాడు అన్న. కాలనీ కింద ఇచ్చాడు. అదన్నా మేము మాకు స్థలం ఉందని మేము అక్కడ తీసుకోలేదు, కాలనీ రాదని. మాకు అన్నీ వచ్చినాయి అన్న, ప్రతి ఒక్కటే అన్నీ వచ్చినాయి, పథకాలు వచ్చినాయి, జగన్ బాగా చేశాడు అంటున్నావు కదా. మరి అటు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అన్నాడు, ఒక అవకాశం నాకు ఇవ్వండి, మీ ఇంట్లో మీ పిల్లలను కోటీశ్వరం చేస్తానంటున్నాడు. అవసరం లేదన్నా, వాడు తింటమే సరిపోయింది, జనాలకి ఏమీ పెట్టాడు. అంతకుముందు వాడు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఒకటన్నా నెరవేర్చాడా? లేదు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ప్యాకేజ్ ఇస్తారు. వాడు తిన్నాకనే, చంద్రబాబు తిన్నాకనే, మోడీ తిన్నాకనే మనకు వచ్చేది. పేదవాళ్ళు అనగదొక్కటమే, ఇంకా అది జరిగేది. జగన్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. అంటే నేను అనకూడదు ఒక రిపోర్టర్గా, మరి ఘోరంగా అయితే తిడుతున్నాడు కదా జగన్ని. అన్న వాళ్ళు ఇప్పుడు ఏమన్నా గెలిచినా చూపిస్తాం మేమేందో. అది వాడేందో తొడలు కొట్టడం చూసుకుందాం రండి, జూన్ 4 అయిపోయినాక మేము చూసుకుంటాం వాడు ఎవరు, అది దాంట్లో సచ్చేయలేదు. మరి ఇప్పుడు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు కదా, జగన్ని తొక్కేస్తా, జగన్ నువ్వెంత, నీ స్థాయి ఎంత మాట్లాడుతున్నాడు. అన్న నోరుంది, అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి ఎంత తేడా ఉంది. ఏంది గెలిచినా చూపిస్తాం వాడికి ఏందో. జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, చంద్రబాబు నాయుడు అంటాడు. వీడు తొడలు కొట్టడం ఇవన్నీ అవసరమా? వాడి సినిమా అనుకుంటున్నాడు. ఇదే రాజకీయం. పేదలకు మంచి చేస్తేనే రేపు మనకు భవిష్యత్తు ఉండేదని వాడికి తెలియట్లా. మరి చూస్తే ఇంతమంది కలిసి ఉన్నారు, ఇన్ని పార్టీలు ఏకమైన, వాళ్ళ చెల్లెలు కూడా మరి జగన్ ఓట్లు ఇద్దామంటుంది కదా అన్న. 100 మంది ఏకమై రాని సింహం సింగిల్గానే వచ్చింది, ఆయన ఏమీ చేయలేరు వీళ్ళు ఎవ్వరు. అదన్నా